మీరు మొన్న అన్నారు కదా, నాకు డబ్బులు ఇంపార్టెంట్, డబ్బులే ఇంపార్టెంట్ ప్రస్తుతానికైతే అని చెప్పేసి అని కూడా ఒక మాట అన్నారు కదా. సో ఈ డబ్బు అట్ ద సేమ్ టైం నేను ఇలా తగ్గకూడదు, లేదంటే నేను ఇలాంటి పాత్రలు చేయకూడదు అనుకునే మీకంటూ ఒక ఔన్నత్యం, ఈ రెండు మధ్యలో బ్యాలెన్స్ ఎలా అవుతుంది? అలా డబ్బే ఇంపార్టెంట్ అనుకుంటే నేను ఆ 70-80 సినిమాలు చేసేవాడిని. నేను అలా ఎప్పుడు అనుకోలేదు సోదరా. డబ్బులు లేకుండా నేను 13 సంవత్సరాలు ఇండస్ట్రీ డబ్బులు లేకుండా సర్వైవ్ అయ్యానే. ఇంక ఇప్పటి నుంచి సర్వైవ్ అవ్వలేనా నేను? దానికోసం విపరీతంగా వచ్చిందల్లా ఒప్పుకోవాలా? నేను ఒప్పుకోను అలాగా. నాకంటూ ప్రజలు గౌరవించారు నన్ను. ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకోకపోతే తొందరలోనే ఫేడ్ అవుట్ అవుతాను అనే ఆలోచన అయితే ఉంది నాకు. అంతే తప్ప డబ్బు కోసం కదా. నేను తిరిగి సినిమాలకు రావడానికి కోసం నా కుటుంబాన్ని బాధ్యత తీసుకోవాలి కదా అని నేను మాట అన్నాను. దానికి డబ్బులు అవసరం కదా, ఏ బాధ్యతకైనా డబ్బే అవసరం. సో దానికోసం నేను మళ్ళీ వెనక్కి వచ్చి పనిచేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పాను నేను. సో మంచి సినిమాలు అయితేనే చేస్తా సోదరా, మంచి మంచి పాత్రలు అయితేనే. ఏది పడితే అది వచ్చి చేయమంటే నేను చేయను, ఖచ్చితంగా చేయలేను. ఎందుకంటే నాకు ఇంకా నా వయసు రోజు రోజు పెరిగేదే తప్ప తగ్గేది కాదు, అంతే కదా. సో అటువంటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసామనుకో ఇంకొంచెం రోజులు ఎక్కువ ఉండొచ్చు, ఇక్కడ ఎక్కువ రోజులు పని దొరికిద్దని ఆశ, అంతే తప్ప ఈ వాళ్ళకి వచ్చింది లేదు చేసుకుంటా పోదామంటే కొన్ని రోజుల తర్వాత నాకు ఖచ్చితంగా పట్టుకెళ్ళాల్సి ఉంటుంది.